ఫ్రెండ్స్ ప్రివ్యూలైతే చేశారు. ఈ వీడియో చేయడానికి మా సబ్స్క్రైబర్ ఇన్స్టాగ్రామ్లో పంపిస్తున్నారు 2 days బ్యాక్. ఈ వీడియో మీద ఒక వీడియో అయితే చేతిలో ఇలాంటి టైప్లోని చెప్పినారు. అందుకే ఈరోజు అయితే చేసిన మీ ఫోటో పెట్టుకొని చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, నేను చేస్తాను ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెంట్లోకి వచ్చేసేయండి. ఇలా ప్రాజెంట్లోకి వచ్చేసిన తర్వాత బిగ్ మ్యాప్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మ్యాప్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో ఎత్తేసి మీ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న వండర్స్ అనేది కొంచెం సైజ్ అనేది యాడ్ పెంచుకొని ఈ ఫోటో అనేది లాస్ట్ బిగ్ మా దగ్గర అనేది యాడ్ చేసేసి లాంగ్ ప్రెస్ చేసేసి ఈ గ్రూప్స్ కింద అనేది పెట్టేసుకోండి. ఇలా గ్రూప్స్ కింద అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది మీకు గ్రూప్ అని కనపడుతుంది. ఈ గ్రూప్ అనేది ఇలా ఎక్కడ కావాలంటే ఇక్కడ ఇలా ఇలా పెట్టేసుకోండి. సైజ్ అనేది ఇలా తక్కువ చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది ఇలా ఎక్కడ కావాలంటే ఇక్కడ ఇలా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ గ్రూప్ 2 అనేది మళ్ళీ దాని కింద కొంచెం సైజ్ తక్కువ చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది ఇలా కొంచెం సైజ్ తక్కువ చేసుకొని ఇలా ఎక్కడ కావాలంటే ఇక్కడ అనేది పెట్టేసుకోండి. మీకు నచ్చిన కాడ ఇలా పెట్టేసుకోండి. మీ ఫోటో అనేది ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో ఇక్కడ బ్రో అని ఉంది కదా, ఈ బ్రో కాడ మీరు గర్ల్స్ ఫోటో వచ్చేసి గర్ల్స్ ఫోటో యాడ్ చేసి సిస్టర్ అనేది యాడ్ చేసేసేయండి. ఇలా గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి టెస్ట్ని క్లిక్ చేసి మీకు సిస్టర్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. రిమూవ్ చేసి సిస్టర్ అనేది యాడ్ చేసుకొని మీకు సింబల్ కావాలంటే ఇలా సింబల్స్ అనేది సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇలా రిమూవ్ చేసేసి ఇలా సింబల్ మీద అనేది క్లిక్ చేసుకొని మీకు అడ్జస్ట్మెంట్ కాలేకుండా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. షేప్లో అనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రూప్ 4 మీద క్లిక్ చేసి ఇదని కొంచెం అనేది ఇక్కడ పెట్టేసుకొని సైజ్ అనేది కొంచెం తక్కువ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గ్రూప్ 5 కనపడుతుంది. ఈ గ్రూప్ 5 మీద క్లిక్ చేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది ఇలా తక్కువ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకున్నాండి. ఇలా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు మీకు మీ ఫోటో అనేది ఎలా ఉంటుందో అక్కడ మీకు ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాలో అక్కడ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుందా ప్రేమాస్ పెయింట్ ఉంటుంది. ఇలా ప్రేమాస్ పెయింట్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఒక పిఎన్జీ రూపంలో వచ్చేస్తుంది. ఇలా పిఎన్జీ ఇలా వచ్చేసిన తర్వాత ఇలా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా గ్రూప్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ అన్నీ ఈ గ్రూప్స్ అన్నీ డిలీట్ చేసుకొని మీరు ఇలా డిలీట్ అనేది ఇలా చేసేసుకోండి. ఇలా డిలీట్ జాయిన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి ఇప్పుడు సేవ్ చేసుకున్నాను కదా, ఆ ఫోటో అనేది ఇలా యాడ్ చేసేసేయండి. ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసేసి కొంచెం జూమ్ పెన్ చేసుకొని మీకు అడ్జస్ట్మెంట్ కలుగుంటే ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఇలా ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. 8.25 millisecond దగ్గరికి వచ్చేసి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకునండి. మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఈ మేము క్లిక్ చేసుకొని మూవ్ అండ్ అన్స్లోకి వెళ్ళి కీ యానిమేషన్తో లేదు కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇలా కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మ్యాప్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇమేజ్ ఉంటుంది, మేము క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్ ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ బేస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నది. జై హింద్.